హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. మరి ఈరోజు కువైట్ వాళ్ళ ఇంట్లో మన ఇండియా వంటలు మరి ఏం చేస్తున్నానో వీడియో అయితే లాస్ట్ వరకు చూసేసేయండి. ముందుగా మన ఇండియా చూసినట్టుంటే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మరి ఈరోజు మన ఇండియా వంటలు, ఎందుకంటే ఈరోజు అవకాశం దొరికిందనమాట. పండగ రోజు మా మేడం సార్లు అయితే ఊరికి వెళ్ళారు. మరి ఈరోజు మన వంట అయితే చూసేయండి ఏమేమి చేశాను. చూడండి ఫ్రెండ్స్, మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇక్కడ మటన్ అయితే శుభ్రంగా కడిగి ఇలా అయితే పెట్టుకున్నానండి. మరి ఇదైతే గరం మసాలా పొడి, ధనియాల పౌడరు, ఇక్కడైతే బిర్యానీ మసాలా, ఇది కూడా బిర్యానీ మసాలా, కారం, ఉప్పు, పసుపు అన్నమాట. ఇవన్నీ వేసేసుకున్నాము. ఇదైతే వీటికైతే బాగా కలుపుకున్నాము. ఇప్పుడైతే ఇదైతే అల్లము, తెల్లగడ్డ, పెరుగు, ఉల్లిపాయలు అయితే నూనెలో వేయించుకున్న ఉల్లిపాయలు అన్నమాట. వేసేసి బాగా కలిపేద్దాము. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగని కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ బాగా అయితే కలిపేద్దాం. చూడండి, ఇలా అయితే కలిపేసాను అన్నమాట. ఇక్కడైతే బిర్యానీ దినుసులు అయితే అన్నీ వేసేసానండి. ఇలా అయితే మాంసం అయితే బాగా కాసేపు అయితే ఉడకనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే అలసంద వడలకైతే పిండి అయితే ఇలా అయితే రుబ్బి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇంకా అలసంద వడలు కూడా వేసేద్దాం. మాంసం అయితే ఉడికిందన్నమాట. ఇప్పుడైతే వాటర్ అయితే వేస్తున్నాను, వేడి వాటర్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వడలు అయితే చేస్తున్నాను. అలసంద వడలు నాకైతే చాలా చాలా ఇష్టం అన్నమాట. ఈరోజు మన వంట ఎలా ఉందో, మటన్ బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మరి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మటన్ పులుసు అన్నమాట. మటన్ పులుసు, అలసంద వడలు,
పెరుగు చట్నీ. ఈరోజు మన వంట అయితే ఇదన్నమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే బాయ్.